ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంఘం అలాగే జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈరోజు దత్తి గ్రామంలో మనము ఉచిత గర్భకోశ చికిత్స శిబిరము మరియు లేగదూడల ప్రదర్శన అన్నవి ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 150 పశువులు ఈరోజు ఈ శిబిరానికి తీసుకొచ్చి రైతులు వారి తనిఖీలు, చూడు పరీక్షలు, అలాగే జతకరానివి, అలాగే వాటి కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా పరీక్షించుకోవడం జరిగింది. వారందరికీ ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే సుమారు 56 లేగదూడల్ని ఈ ప్రదర్శనలో ప్రదర్శించారు. వాటిలో ఉత్తమమైన వాటికి బహుమతులు కూడా ఇచ్చి రైతులకి దూడల్ని రేపొద్దున్న ఆవులుగా తయారు చేయాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవన్నీ వారికి వివరించడం జరిగింది. అలాగే రైతులకు కూడా ఈ ఎండాకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, ముఖ్యంగా ఎండలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది కాబట్టి పశువులకి ఎండలో ఎక్కువసేపు ఉంచకుండా, అలాగే వాటిని మేపుకి వదిలినప్పుడు కూడా ఉదయాన్నే వదిలిపెట్టి ఉదయం 8-8:30 కల్లా మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి వాటిని చల్లని ప్రదేశంలో ఉంచడం, వాటికి తాగడానికి సరిపోయినంత నీళ్లు ఇవ్వడం, అలాగే దానాన్ని కూడా తడిపి ఇచ్చినట్లయితే వాటికి ఎండ దెబ్బ తగలకుండా ఉంటుంది. అలాగే వాటి కొట్టాలకు కూడా మనము తడిపిన గోనె సంచులు కానీ లేకపోతే వాటి పైన కప్పులకు కూడా రక్షణ కల్పించినట్లయితే ఈ ఎండ వేడికి అవి రక్షించబడటమే కాకుండా పాల ఉత్పత్తి కూడా తగ్గిపోకుండా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ ఈ జాగ్రత్తలు తీసుకుని